సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. రేపు గురు పౌర్ణమి కదా, అండ్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, కౌంటర్ టాప్ మొత్తం ఎలా క్లీన్ చేస్తాను అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. సో ప్లీజ్ వాచ్ అండ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా. సో ఇదండి మా కిచెన్. క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద ఆయిల్ ఎక్కువ పడి ఉంటుంది కదా, అది టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. టిష్యూతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్ మొత్తం మనకి క్లియర్ అయిపోతుంది, ఏముండదు. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ మీద చాలానే పెట్టుకుంటాం కదా ఆయిల్, స్పూన్స్, అవన్నీ కూడా మనం సపరేట్గా పక్కన పెట్టేసుకుని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుందాము. ఇది స్టాండ్ ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఆ స్టాండ్స్ నేను వాష్రూమ్లోకి అని చెప్పి తీసుకున్నాను. ఒక 2 ఎక్స్ట్రా ఉంటే ఇంకా కిచెన్లోకి ఆయిల్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ కూడా వాటర్తో వాష్ చేసేసుకుందాం. తర్వాత ఏదైనా లిక్విడ్ యాడ్ చేసి క్లీన్ చేసుకుందాం. అలాగే టైల్స్ కూడా చాలా కొంచెం డర్టీగా అనిపిస్తుంది, ఎందుకంటే 1.5 వీక్ అలా ఉంటుంది క్లీన్ చేయక. నార్మల్గా 1 వీక్ ఒకసారి అయితే నేను క్లీన్ చేస్తాను, ఇంక ఈ 1 వీక్ చేయలేదు. సో అది కూడా చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను అనేది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్ని స్ప్రే చేస్తున్నాను. వాటర్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి ఏమైనా మరకలు ఉంటే అవి కొంచెం నాని మనకి క్లీన్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ స్ప్రే క్యాన్స్ ఏమైనా లిక్విడ్ వాటర్ అలా వేసుకుని స్ప్రే చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే మనకి స్టవ్ నీట్గా ఉండాలి అండ్ కౌంటర్ టాప్ కూడా నీట్గా ఉండాలి అంటే మనం వంట చేసేటప్పుడు ఏవైనా ఆయిల్ స్టెయిన్స్ పడుతూ ఉంటాయి కదా, కూరవి అవన్నీ, అవేంటంటే మనం వంట చేసేటప్పుడు పడిన వెంటనే ఏదైనా టిష్యూతో కానీ లేదా వెట్ క్లాత్ ఉంటుంది కదా, లేదా డ్రై క్లాత్తో తీసుకొని క్లీన్ చేసేసుకుంటే మనకి స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ ఎక్కువ పాడవ్వదు, నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు మా కిచెన్ కూడా అంతే అనమాట. స్టవ్ కానీ నేను ఎప్పుడైనా పడిన వెంటనే లేదా రోజు నైట్ టిష్యూ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. సో స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ మనకి ఎక్కువ డర్టీ అనేది అవ్వదన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి విమ్ లిక్విడ్, నార్మల్గా విమ్ లిక్విడే యూజ్ చేస్తాను. సో విమ్ లిక్విడ్తో ఇంకా స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అయితే మాది చాలా నీట్గానే ఉంటుంది మ్యాక్సిమం. సో ఎక్కువ నేనైతే స్ట్రెయిన్ అవ్వను, కానీ 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు కూడా ఇలా గుంటూరు షెల్ఫ్స్, ర్యాక్స్ ఉన్నవి తీసుకుంటే బెటర్ నాకు అనిపించింది ఇది. ఎందుకంటే కబోర్డ్స్ ఉన్న దాంట్లో మనకి చాలా బొద్దింకలు రావడము, ఆ వాటర్కి ఏంటో మరి తెలీదు, బొద్దింకలు రావడం, బల్లులు రావడం ఇలా ఉంటుంది. కానీ ఇలా ర్యాక్స్ లేకుండా నార్మల్గా షెల్ఫ్స్ ఉన్న దానికైతే మనం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని కిచెన్లో కౌంటర్ టాప్స్కి పక్కన గట్టు అనేది ఉండదు. అలా లేకపోతే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా గట్టు ఉంటే ఏంటంటే మనం ఈజీగా వాటర్తో క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకున్నాం అనుకోండి, మనకి కిచెన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు కూడా ఇదొకటి కిచెన్లో చూసుకోండి, కౌంటర్ టాప్కి ఖచ్చితంగా గట్టు ఉండేలా చూసుకోండి. మనం ఎందుకంటే వాటర్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఇలా గట్టు లేదనమాట. జస్ట్ వాటర్ని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే క్లీన్ చేసిన అంత నీట్గా అయితే క్లీన్ అవ్వదు, స్టెయిన్స్ కానీ అవన్నీ అసలు పోవు, నార్మల్గా జస్ట్ క్లీన్ అవుతుంది దాన్ని. అలానే బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కిచెన్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను, టైల్స్ కూడా క్లీన్ చేసుకున్నాను, ఇంకా అన్నీ మొత్తం సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట. అలాగే స్టవ్ మనం క్లీన్ చేసేటప్పుడు బర్నర్స్లోకి వాటర్ వెళ్ళకుండా ఏమైనా కప్స్ కానీ లేదా మనకి బాక్స్ క్యాప్స్ ఉంటాయి కదా, అంటే మూతలు, వాటిని పెట్టుకొని క్లీన్ చేసుకుంటే బెటర్. లేదు అంటే వాటర్ పడకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఆ బర్నర్స్లోకి వాటర్ వెళ్తే మనకి స్టవ్ అనేది సరిగ్గా మండకపోవడం అలా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, కిచెన్లో కంపల్సరీగా ఒక బిందెలో వాటర్ని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. సో మన కిచెన్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో.